భయములో నుండి జయములోనికి. చూడండి 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి, చాలు ఒక్క మాట మన చాలు. యెహోషాపాతు భయపడి, తర్వాత 15లో కూడా భయపడకుడి జడియకుడి, 17లో కూడా భయపడకుడి జడియకుడి. ఇప్పుడు 27 చూడండి, ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించెను. భయములో నుండి జయములోనికి. ఈ అధ్యాయ ప్రారంభం మనం గమనిస్తున్నప్పుడు భయపడుతూ ఉంటే ఒక దైవసేవకుడు చెబుతున్నాడు, ఆయన పేరు యహజీయేలు అనే ప్రవక్త చెప్తున్నాడు, మీరు భయపడకుడి జడియకుడి అని చెప్తున్నాడు. దేవుని మీద ఆధారపడండి, నమ్మకం ఉంచండి అంటే, అలాగే దేవుని మీద ఆధారపడ్డారు, నమ్మకం ఉంచారు. దేవుడు వారికి జయము అనుగ్రహించెను. ఎంత మంచి మాట. చాలాసార్లు మన జీవితాల్లో మనం భయముతో ప్రారంభిస్తాం. కొంతమంది రోజును భయముతో ప్రారంభిస్తారు, సంవత్సరాన్ని భయముతో ప్రారంభిస్తారు. ఎలా బ్రతకాల ఈ రోజంతా, ఈ సంవత్సరం అంతా ఎలా బ్రతకాలని ఆ అరచేతిలో ప్రాణం పెట్టుకొని రకరకాల భయాలు వారికి. ఆర్థిక పరిస్థితిని బట్టి భయం, అనారోగ్యాన్ని బట్టి భయం. కొంతమందికి ఎంత చదివినా గుర్తుండదే, మర్చిపోతామేమో అన్న భయం, మా పిల్లలు ఫెయిల్ అవుతారేమో అన్న భయం, ఒకవేళ ఉద్యోగము రాదేమో అన్న భయం, ఒకవేళ పెళ్ళి కాదేమో అన్న భయం, ఈ వ్యాపారంలో నేను సక్సెస్ కాలేమో అన్న భయం. కొన్నిసార్లు సేవ చేస్తున్న వారు కూడా నా సేవ ఇంతేనేమో అన్న భయం. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ఎవరి స్థితికి తగ్గట్టు, స్థాయికి తగ్గట్టు భయపడతా ఉంటాం. ఈ రాత్రి వేళ శుభవార్త ఏంటంటే, దేవుని బిడ్డలు భయపడకుడి, దిగులు పడకుడి, దేవుడు మీకు జయమును అనుగ్రహిస్తాడు. మన దేవుడు జయమనుగ్రహించే దేవుడు. బైబిల్లో 3 మాటలు ఉంటాయి, జ్ఞాపకం చేస్తున్నా. 1 జయము అనే మాట ఉంటుంది, 2 విజయము అనే మాట ఉంటుంది, 3 అత్యధిక విజయం. చూసారా, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అన్నట్టు. మన దేవుడు కేవలం మనకు జయమనుగ్రహించేవాడు మాత్రమే కాదు, జయములో నుండి విజయం, విజయములో నుండి అత్యధిక. ఒక మాట చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో చాలా గొప్ప మాట అక్కడ ఉంటుంది. అత్యధిక విజయం అనే మాటలో చాలా విషయాలు మాట్లాడుతూ రోమా 8లో ఇలాగున మనం చూస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35 నుంచి చదువుకుందామా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. జాగ్రత్తగా ఒక లిస్ట్ చెప్తున్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని చెప్తే కింద అన్నాడు, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. జయము కాదు, విజయము కూడా కాదు. ఏ విజయం? వి ఆర్ మోర్ కాన్క్వరర్స్. శ్రమ నుండి, బాధ నుండి, హింస నుండి, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం 7 ఉన్నాయి. చాలా మందికి శ్రమలలో భయం,
బాధల్లో భయం, హింసల్లో భయం, కరువుల్లో భయం, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, రకరకాలుగా శత్రువు మన మీద ప్రయోగిస్తూ ఉంటుండగా భయపడతా ఉంటాం. దేని వాక్యం చెప్తుంది? వీటన్నిటిలో మనకు అత్యధిక విజయము అనుగ్రహించే దేవుడున్నాడు. ఇవి ఏవి కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపవు, దూరం చేయవు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వీటన్నిటినీ జయించిన వాడు. శ్రమను జయించాడు, బాధను జయించాడు, హింసను జయించాడు, కరువు జయించాడు, వస్త్రహీనత జయించాడు, ఉపద్రవం జయించాడు, ఖడ్గాన్ని కూడా జయించాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి. ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను. మన దేవుడు విజేత, మన దేవుడు విశ్వ విజేత. ఈ ప్రపంచాన్ని జయించిన వాడు, లోకమును జయించిన వాడు. భయములో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు జయమును అనుగ్రహిస్తాడు.